పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఆదిత్య, నీకు కూడా పునఃస్వాగతం. పునఃస్వాగతం నాగభయ్య. ప్రేక్షకులకి శ్రోతలకి అందరికీ నమస్తే అండి. ఇక ఇవాళ మేము మాట్లాడుకోబోయే అంశం D2C, డైరెక్ట్ టు కస్టమర్. మీరు గమనించుంటే కనుక చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రపంచంలోనే కాదు మన దేశంలో కూడాను సొంతగా వాళ్ళు సింపుల్గా సోషల్ మీడియా ద్వారా తమ ప్రొడక్ట్స్ మార్కెట్ ప్రాచుర్యం కల్పించుకొని వాళ్ళు కస్టమర్స్ తమ వెబ్సైట్కి వచ్చి లేకపోతే తమ మొబైల్ బేస్డ్ యాప్కి వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుక్కోవటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇది నాకు తెలిసి దాదాపు ఒక $87 బిలియన్ బిజినెస్ అయిపోయిందంట ఇప్పుడు ఇండియాలో. సో ఇంత పెద్ద రంగంలో మన తెలుగు తేజాలు ఎవరైనా ఉన్నారా, ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయొచ్చు అనేది మాట్లాడుకుందాం. ఆదిత్య, చాలా బాగుందండి. ప్రేక్షకులకి శ్రోతలకి దీనికి చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఎప్పుడు కూడాను ఏడుపు కొట్టి టాపిక్లు, ఎవడో ఒకరిని తిట్టిపోసుకోవడం, ఇది ఇలా జరగలేదు అని చెప్పడం, లేకపోతే పాలిటిక్స్ దగ్గర నుంచి వచ్చింది జియో పాలిటిక్స్ అంటే న్యాచురల్లీ డిసాటిస్ఫాక్షన్గా ఉన్న టాపిక్లు అలాంటివే ఎందుకు ప్రతిసారి. అలా కాకుండా ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇలాంటివి మనం ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ ఉంటాం, టెక్నాలజీ ఇలాంటివన్నీ కదా. సో వై నాట్ అసలు మన తెలుగు ఆంటర్ప్రెనర్స్ గురించి కమాండ్ టాపిక్ చేస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన ఆలోచన లో ఒక భాగం ఇది. దట్ ఓకే, D2C అని స్ఫూర్తిదాయకమైన టాపిక్. హోప్ఫుల్లీ కొంత స్ఫూర్తి వస్తే బాగానే ఉంటుంది వాళ్ళ. సో ఇది నాగభయ్య ఎంచుకుని లేదు ఈ సెగ్మెంట్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ మనం కవర్ చేద్దాము అన్నారు కాబట్టి, సో ఈయన ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్ టు కన్స్యూమర్ బ్రాండ్స్ ఇంట్రడక్షన్ నాగ్ గారు కొట్టారు కాబట్టి ఇప్పుడు ద కన్సెప్ట్ ఇస్ నాట్ న్యూ. డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఉంది. దట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇలాంటి కంపెనీలు మొదటి నుంచి కూడా మిడిల్ మ్యాన్ని తీసేసి ఆ డబ్బంతా మీకు ఇచ్చేస్తాం డైరెక్ట్గాను అన్న టైప్లో మధ్యలో, బట్ దెన్ దేర్ ఇస్ స్టిల్ మిడిల్ మ్యాన్, మధ్యలో కమిషన్ అర్న్ చేస్తున్న వాళ్ళు అని. సో అలా కాకుండా మనమే ఒక చిన్న బ్రాండ్ లాంచ్ చేసుకుని వీ కెన్ గో డైరెక్ట్లీ టు ద పీపుల్ కదా అని రావడానికి కారణం సోషల్ మీడియా. నాగ్ గారు ఇప్పుడు చెప్పినట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన మార్కెట్ రెవెన్యూ ఇన్ ఇండియా ఫర్ D2C బ్రాండ్స్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అబౌట్ $87 బిలియన్ ప్రస్తుతానికి. బట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ట్రిపుల్ టు $267 బిలియన్ బై 2030. అంటే ఇన్ ద నెక్స్ట్ 4 years ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ట్రిపుల్. అంటే మోర్ పీపుల్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అండ్ మూవ్ టువర్డ్స్, ఎందుకంటే మార్కెట్ మన అంత పెరిగిపోతుంది. అవర్ ఇండియన్ కన్స్యూమర్ మార్కెట్ ఈస్ నాట్ గోయింగ్ టు ట్రిపుల్, బట్ ఈ డైరెక్ట్గా బ్రాండ్లు ఫ్రమ్ ఫౌండర్స్ దెమ్సెల్వ్స్ కొనుక్కోవాలి అనుకున్నది విల్ ట్రిపుల్ అంటున్నారు. అంటే విచ్ మీన్స్ దట్ మార్కెట్ విల్ గో అవే ఫ్రమ్ ఎస్టాబ్లిష్డ్ లెగసీ బ్రాండ్స్, పెద్ద పెద్ద జాయింట్ల దగ్గర నుంచి చిన్న వాటికి వెళ్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ది ఎకానమీ ఇన్ మెనీ వేస్. ఆల్సో వీ హ్యావ్ చాయిస్ యాజ్ కన్స్యూమర్స్, మనకి వీ కెన్ ప్లే అరౌండ్, ఇదే ఒకటే అని కాకుండా. అయితే ప్రస్తుతానికి ఆల్రెడీ ఓవర్ 50% ఆఫ్ D2C సేల్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రమ్ Tier 2 అండ్ Tier 3 టౌన్స్ అన్నారు, విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. అంటే ఇంతకు ముందు అయితే డెలివరీ అదంతా కూడా ఒక సిటీలో కాబట్టి మోస్ట్ ఆఫ్ దీస్ బ్రాండ్స్ వర్ సిటీ స్పెసిఫిక్. బెంగళూరు లాంటి సిటీస్లో ఆయనకి రకరకాల ప్రోడక్ట్లు దొరుకుతాయి కాబట్టి నాగభయ్య తలతల్లాడిపోతారు. ఆయన లేటెస్ట్ అన్నీ కూడా తెప్పించుకొని పామేసుకుని, ఈయనకి ఢిల్లీలో ఒక ఆయనకి ఆ ముఖ వర్చస్సు బాగా పెరిగింది. సో నాట్ ఇప్పుడు ఇట్ ఈస్ నో లాంగర్ రెస్ట్రిక్టెడ్ టు సచ్ సిటీస్, ఇట్ కెన్ బి డెలివర్డ్ ఎనీవేర్. లిటరల్లీ ఇండియా మొత్తంలో ఉన్న పిన్ కోడ్లు అన్నీ కవర్ అయ్యాయి. D2C బ్రాండ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ దేర్ ఫుట్ ప్రింట్ త్రూ ఇన్స్టెంట్ డెలివరీ ప్లాట్ఫామ్స్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ, బ్లింకిట్ కానీ ఇలాంటి వాళ్ళతో కోబ్రాండ్ చేసుకోవడం వల్ల ఈవెన్ సచ్ D2C బ్రాండ్స్ దెమ్సెల్వ్స్ ఆర్ అవైలబుల్ విత్ ఇన్ 10 minutes ఇన్ సిటీస్. సో దానివల్ల ఇట్ హెస్ బికమ్ కంప్లీట్ గేమ్ చేంజర్, చాలా పెద్ద లెవెల్ ఆఫ్ చేంజ్ అది. ఒక కేస్ స్టడీ ఎక్కడో నేను చదివింది ఏంటి అంటే, ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ బిగ్ లెగసీ బ్రాండ్ లైక్ లాక్మే, వాళ్ళ కస్టమర్ సర్వేలో ఎవరికైనా కానీ పర్టికులర్ షేడ్ మన దగ్గర మిస్సింగ్ ఉంది, ఈ షేడ్ పెడితే బాగుంటుంది అని కానీ వాళ్ళకి అనిపిస్తే, ఫర్ దెమ్ టు గో టు మార్కెట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 months. Whereas a big D2C brand, a successful D2C brand can do it in as quickly as 2 weeks. అంత ఫాస్ట్ టర్న్ అరౌండ్ నింబుల్గా వాళ్ళ దగ్గరే చేతిలో ఉంది కాబట్టి అఫ్ కోర్స్ స్కేల్ ఆఫ్ లాక్మే అండ్ ఆఫ్ D2C is different and they serve different segments also. సో ఆంధ్రాకి వచ్చే ముందు ఆల్రెడీ D2Cలో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్లు కొన్నిటి తాలూకా సక్సెస్ స్టోరీ ఆల్రెడీ చాలామంది వింటున్న వాళ్ళకి ఇవన్నీ సుపరిచితమైన బ్రాండ్లే అవుతాయి. బిగ్ సక్సెస్ స్టోరీ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ మామా అర్త్ ఉంది. వాళ్ళు హొనాసా కన్జ్యూమర్ దే యాక్చువల్లీ వెంట్ టు సక్సెస్ఫుల్ IPO లిస్టింగ్ ఆల్సో. NSEలో మామా ఎర్త్ ఇస్ నౌ ఎ లిస్టెడ్ కంపెనీ.
తర్వాత ఆడియో కంపెనీ బోట్ బోట్ ఉంది, విచ్ ఇస్ వన్ మోర్ సక్సెస్ఫుల్ కంపెనీ. అంటే వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి అని చెప్పి మధ్యలో ట్రెడిషనల్ ఛానల్స్ అవి లేకుండా ప్యూర్లీ ఆన్లైన్ సేల్స్ మోడల్ తోటి స్టార్ట్ అయిన కంపెనీలు ఇవన్నీ కూడా. బోట్ డస్ ఓవర్ 3,000 crores. A very big success story is Lenskart. Lenskart, actually, they moved from offline model, online model దగ్గర నుంచి now they even have offline stores everywhere. మొన్న మార్కెట్ లిస్టింగ్ అది అయిన తర్వాత. అండ్ లెన్స్కార్ట్ ఇస్ లిస్టెడ్ అట్ ఎ క్రేజీ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్. $5.6 billion కరెంట్ వాల్యుయేషన్ ఉంది వాళ్ళకి, లెన్స్కార్ట్కి. తర్వాత ద బిగ్ ఫస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ, ఫస్ట్ యూనికార్న్ ఇన్ ది D2C స్పేస్ ఇస్ అ కంపెనీ కాల్ లీషియస్. మీట్ సప్లై చేయడానికి హైజీనిక్గా ఇప్పుడు చాలా ఉన్నాయి అలాంటి కంపెనీలు, బట్ లీషియస్ వాజ్ ద ఫస్ట్ యూనికార్న్ D2C ఇన్ ఇండియా. తర్వాత చాలా కంపెనీలు ఉన్నాయి, అంటే మనం బ్రాండ్లు అప్పట్లో కుప్పలు ఉన్నాయి మనకి. అంటే బిఫోర్ ఇట్ వాజ్ ఎక్వైర్డ్ బై ఫ్లిప్కార్ట్ ఐ గెస్. మింత్రా కూడా వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ D2C కదా. ఓ ఎస్. సో అలా ఇండివిజువల్ బ్రాండ్స్ చాలా వాటిని ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి వాళ్ళు కొనేసుకున్నారు ఇన్ ఆర్డర్ టు వాళ్ళదే బూస్ట్ చేసుకోవడానికి అని చెప్పి. కంట్రీ డిలైట్ అనే బ్రాండ్ చాలా మంది వాడుతూ ఉండుండొచ్చు. తర్వాత పరుపుల విషయంలో వేక్ ఫిట్ స్లీప్ కంపెనీ, ఇలాంటి కంపెనీలు ఉన్నాయి. తర్వాత విమెన్స్ వేర్లో జివామే ఇస్ అ సక్సెస్ఫుల్ కంపెనీ. మినిమలిస్ట్ అనే కంపెనీ అయితే ఏకంగా ఇట్ గాట్ ఎక్వైర్డ్ అట్ క్రేజీ వాల్యుయేషన్ బై లీవర్, పెద్ద కంపెనీల దగ్గర ఎక్వైర్ అయిపోయిన ఉన్నాయి. షుగర్ కాస్మెటిక్స్ ఉంది, నైకా ఉంది. నైకా ఇస్ ఆల్సో లిస్టెడ్ కంపెనీ ఇన్, అంటే వాళ్ళు వీఆర్ నో లాంగర్ ఎట్ ఏదో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు కాదు DTC అని చెప్పడానికి నేను ఈ పేర్లు చెప్పాను, బికాజ్ ఈ పేర్లన్నీ కూడా మనకి సుపరిచితమైన పేర్లు. మెనీ ఆఫ్ అస్ మస్ట్ బి యూజింగ్ సచ్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ. తర్వాత ఇండియా, అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్, హ్యాస్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఈకోసిస్టమ్. అండ్ వాట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంప్రెసివ్ ఇస్ వీ హ్యావ్ ద వరల్డ్స్ సెకండ్ మోస్ట్ ఫండెడ్ D2C సెగ్మెంట్ ఇన్ ద వరల్డ్. సో D2Cలో విపరీతమైన డబ్బు స్టార్టప్ కంపెనీలకి ఫండింగ్ వచ్చింది ఆఫ్టర్ USA ఆఫ్ కోర్స్. అయితే కోవిడ్ ఇయర్స్లో ఫండింగ్ వాజ్ వెరీ ఈజీ, వేర్ పెట్టంగానే ఇమీడియట్గా VCs వీళ్ళందరూ వచ్చి ఎస్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ అని చెప్పి ఈజీగా వచ్చేసాయి. And then people could just burn money on Facebook and Instagram through ads, and instantly they would get business. It is no longer that easy, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద మార్కెట్ చాలా తొందరగా సాచ్యురేట్ అయిపోయింది. యాడ్ కాస్ట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ చాలా గట్టిగాను. సో ది బ్యాటిల్ ఫర్ ఐబాల్స్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ బికాస్ విత్ సో మెనీ అదర్ కంపెనీస్ కమింగ్ అప్. దానివల్ల ఈ D2C కంపెనీస్ హ్యావ్ యాక్చువల్లీ మెచ్యూర్డ్. ఇంతకుముందు ఒక ఆఫ్లైన్ కంపెనీ ఆన్లైన్ వెళ్ళేది, ఇప్పుడు ఆన్లైన్ కంపెనీ ఆఫ్లైన్ వెళ్తుంది. లెన్స్కార్ట్ స్టోర్స్ పెట్టుకోవడం, బోట్ హ్యాస్ స్టోర్స్ నౌ, నైకా హ్యాస్ స్టోర్స్ నౌ మాల్స్లో అన్నిటిలోని, షుగర్ కాస్మెటిక్స్ హ్యాస్ స్టోర్స్ ఎవ్రీవేర్. ఫుడ్, కంట్రీ డిలైట్ హ్యాస్ స్టోర్స్. అంటే ఫుడ్లో అయితే ఇంకా చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఇవాళ మనం తెలుగు వాళ్ళది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం అందులోని. వేర్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఆన్లైన్ బ్రాండ్ విచ్ ఇస్ D2C, దే హ్యావ్ ఫౌండ్ ఇట్ ప్రూడెంట్ దట్ ఓకే కస్టమర్స్ని మనం రిటైన్ చేసుకోవాలి అంటే వీ ఆల్సో హ్యావ్ టు మూవ్ ఆఫ్లైన్ అని చెప్పి. మనకి బాగా తెలిసిన 2-3 చిన్న పేర్లు పెట్టుకుందాం. అంటే ఒకటి బాగా మొదటి నుంచి కూడా, అంటే D2C అనే పేరు లేనప్పటి నుంచి సక్సెస్ఫుల్ D2C స్టోరీ ఈజ్ ప్రియా పచ్చళ్ళు. రామోజీరావు గారు మొదటి నుంచి కూడా ఆయన మరి ఏదైనా కూడా మరి మహానుభావుడు, మనిషి విజన్, సక్సెస్ఫుల్ విజన్. సో ప్రియా పికల్స్ మొదటి నుంచి కంపెనీ నుంచి డైరెక్ట్గా వచ్చి వాళ్ళు ప్రియా ఫుడ్స్ రావడం, తర్వాత ఈవెన్ బిఫోర్ దీస్ ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కేమ్ అప్, ఆయనే కంపెనీ బ్రాండెడ్ స్టోర్స్, అలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. అంటే హీఈస్ జస్ట్ వన్ అమాంగ్ మెనీ. తెలుగు వాళ్ళది రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక స్లైట్లీ, అంటే మంచి అనాలో ఒక మంచి ఒక చెడు అనుకోండి పోనీ. అంటే మంచి ఏంటి అంటే మెనీ ఆఫ్ అవర్ బ్రాండ్స్ తాలూకది లో హ్యాంగింగ్ ఫ్రూట్ మన వాళ్ళకి ఏంటి అంటే ఇస్ ది తెలుగు డయాస్పోరా హూ లివ్ అబ్రాడ్. మన వాళ్ళు చాలా ఎక్కువ మంది బయట నివసిస్తున్న ఫ్యామిలీస్ ఉండడం, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళలో ఉన్న స్పెండింగ్ పవర్ చాలా ఎక్కువ ఉండడం. డాలాస్పురం మన వాళ్ళు ఏకంగా మన ఊరు చేసుకోవడం లాగా, ఎక్కడున్న దుబాయ్, ఎక్కడున్న స్పెండింగ్ పవర్ మన వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెల్. కాబట్టి ఇట్ ఈస్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ దట్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ తెలుగు ప్రొడక్ట్ విచ్ ఇస్ రూటెడ్ ఇన్ నాస్టాలజియా, ఇన్స్టెంట్లీ రెవెన్యూ జనరేట్ అయిపోతుందండి. సో మన వాళ్ళు ఎంచుకున్న చాలా సక్సెస్ స్టోరీస్ ఆర్ ఈదర్ రిలేటెడ్ టు ఫుడ్ ఆర్ దే ఆర్ రిలేటెడ్ టు బట్టలు, చీరలు, ఆర్ దే ఆర్ రిలేటెడ్ టు హ్యాండీక్రాఫ్ట్స్. నాకు చాలా సక్సెస్ స్టోరీస్ మన వాళ్ళవి ఇందులోనే కనబడ్డాయి. దానికి కారణం ఏంటి? మచ్ ఆఫ్ దేర్ రెవెన్యూ ఇస్ బీయింగ్ డ్రివెన్ బై NRI మార్కెట్. తెలుగు వాళ్ళే. NRI మార్కెట్ అంటే మనం ఏదో కొత్త మార్కెట్ని క్యాప్చర్ చేసినట్టు కాదు. బట్ అగైన్ ప్రియా పచ్చళ్ళు లాంటి వాడికి కూడా NRI మార్కెటే ప్రైమరీ మార్కెట్ వాడికి. సో మన వాళ్ళ తాలూకా డయాస్పోరా మన స్ట్రెంత్ కదా మరి అందులోని. ఓకే, నౌ న్యూ ఏజ్ స్టోరీస్ కొన్నిటి గురించి మాట్లాడుకుందాం. కాబట్టి దేర్ ఆర్ నాట్ జస్ట్ ఫుడ్, అన్ని రకాలు ఉన్నాయి.
మనకు బాగా తెలిసింది అంటే ఇందులోని చాలా బ్రాండ్ల తాలూకది ఒక కామన్ స్టార్టింగ్ పాయింట్ కనబడింది నాకు భయ్య నాకు, వేర్ దే ఫౌండ్ ఆన్లైన్ పాపులారిటీ ఫస్ట్. తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ బ్రాండ్ డిడ్ నాట్ కమ్ ఫస్ట్, ఇండివిజువల్ పాపులారిటీ కేమ్ ఫస్ట్. వాళ్ళ ఛానల్కి కోవిడ్ టైంలో అవ్వచ్చు, ఆ చుట్టుపక్కల ఈవెన్ బిఫోర్ దట్ అవ్వచ్చు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ రావడం వాళ్ళకి, దాన్ని ఇమీడియట్గా ఫస్ట్ ఐడియా వాజ్ ఓకే, ఇంతమంది నాకు ఉన్నారు ఆ నీష్లో కాబట్టి వాట్ కెన్ ఐ డూ ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, వై డోంట్ ఐ ఫిల్ ఇట్. అందులోని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నా వాట్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ టు టాక్ అబౌట్ ఇస్ అవర్ ఓన్ ఎగ్జాంపుల్. మన బాగా సుపరిచితులైన మన కళ్యాణ్ గారు, శ్రీదేవి గారి కంపెనీ కలగూరగంప. సో ఇట్ స్టార్టెడ్ ప్యూర్లీ యాజ్ అ యూట్యూబ్ ఛానల్, శ్రీదేవి గారి తాలూకా చిట్కాలు లాంటి యూట్యూబ్ ఛానల్ అది. అక్కడి నుంచి కలగూరగంప హ్యాస్ బికమ్ అ గుడ్ బ్రాండ్. వాళ్ళ స్టోర్ ద్వారా, ఆన్లైన్లో వాళ్ళ ప్రొడక్టుల ద్వారా, ఫుడ్స్ అండ్ హెర్బల్ మార్కెట్లో వాళ్ళు కొన్ని పెట్టుకుని అలా కొత్త ప్రొడక్ట్లు యాడ్ చేసుకుంటూ వాళ్ళు చాలా తొందరగా విదిన్ 5 years ఇట్ సెల్ఫ్ వాళ్ళు పివట్ అయ్యి నౌ దే హ్యావ్ దేర్ ఓన్ ఫిజికల్ స్టోర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ ఎల్స్వేర్. దే ఆల్సో బ్రాంచ్డ్ అవుట్ ఇంటూ దేర్ ఓన్ రెస్టారెంట్స్ నౌ. వాళ్ళవి సొంత అండ్ సబ్ బ్రాండ్స్ కొన్ని క్రియేట్ చేసేసుకున్నారు. దే ఆర్ ఎక్స్పాండింగ్ వెల్, యూఎస్లో వాటిలోకి ఎక్స్పాండ్ అయ్యారు. మనకు సుపరిచితులైన వాళ్ళు అంటే మనకు కూడా ఆనందం కదా, దట్ ఓకే అలాంటివి ఇంకొక 2-3 పేర్లు కూడాను, పీపుల్ దట్ వీ ఆల్ నో. అంటే మీకు నాకు ఎలాగో తెలుసు, బట్ వింటున్న శ్రోతలకు కూడా చాలా మంది ఇమీడియట్గా గుర్తొచ్చే వాళ్ళు ఇస్ భార్గవి గారి తాలూకా అమ్మ చేతి వంట ఛానల్ ఉంది, బిగ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. నౌ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్ బీయింగ్ సోల్డ్. వాషెఫ్ అన్న ఆయన వెరీ పాపులర్ మ్యాన్. ఆయన హీ నౌ హ్యాస్ హిజ్ ఓన్ కన్సల్టింగ్ బిజినెస్తో పాటు సొంత ప్రోడక్ట్లు, పౌడర్లు, పికిల్స్ ఇలాంటివన్నీ ఆయనవి ఉన్నాయి. మనకు తెలిసిన ఇంకొక పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆన్ ఫార్మ్ ఉంది, ఆయన వండుతారు కదా ఒక ఆయన. సో గుడ్ సక్సెస్ స్టోరీ అది. సైలాస్ కిచెన్ అని చెప్పి ఏదో ఒక మోస్ట్ పాపులర్ అని నాకు కనబడింది, విస్మయి ఫుడ్స్ అన్నవి, ఇలా చాలామంది బేసికలీ సిమిలర్ కైండ్ ఆఫ్ అ మార్కెట్ వేర్ దే హ్యావ్ పికిల్స్, మిక్సెస్, పౌడర్స్ ఇలాంటివన్నీ. మై విలేజ్ షాప్ ఉంది గంగవ్వ అండ్ టీమ్ వాళ్ళవి, దే ఆల్సో హ్యావ్ రా ప్రొడక్ట్స్, ఫిష్, కొన్ని కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ టార్గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్, వాళ్ళ తాలూకా ఆడియన్స్కి. అండ్ దేర్ ఆల్ డూయింగ్ వెల్, ఆల్ ఆఫ్ దెమ్ దే డూయింగ్ వెల్, ఎందుకంటే మన డయాస్పోరా ఇస్ సో బిగ్ that itself is a huge market. They are not able to even tap a small percentage of it. అందులోని ఫుడ్ తర్వాత మన వాళ్ళ తాలూకా నెక్స్ట్ బిగ్ బిజినెస్ దట్ కమ్స్ టు అవర్ మైండ్ ఇస్ చీరలు. ఫ్యాషన్ అనక్కర్లేదు, చీరలు ఇస్ ప్రైమరీ. సో మోస్ట్లీ చీరలు అనుకుంటే, బికాజ్ యూఎస్లో చాలా మంది హోమ్ బిజినెస్లు, చీరలు అవి బిజినెస్లు చేసి వాట్సాప్ గ్రూపుల్లో రన్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇంతకుముందు ఇండియాలోనే ఉండేది, ఇప్పుడు ఇట్ హ్యాస్ గాన్ దేర్ ఆల్సో సిన్స్ మెనీ ఇయర్స్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ పాపులారిటీని పెట్టుకొని వాళ్ళ సొంత బ్రాండ్లు తయారు చేసుకొని మార్కెట్లోకి రిలీజ్ చేసుకోవడం, లేకపోతే ఎవడో ఒకళ్ళు కో బ్రాండెడ్ పెట్టుకోవడం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ న్యూ, మనకి ఇందులో పేర్లు చెప్పుకోకర్లేదు, వందలు ఉన్నాయి యాక్చువల్గా. అండ్ even someone like Sachin and Virat Kohli could not stay away from this, and they launched their own brands recently. ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్రాండ్ ఉంది, సచిన్ 18 అని చెప్పి కొత్తది మొన్న లాంచ్ చేసేది, అంటే హీ మిస్డ్ ద బస్ అన్న దీంతో, ఫోమో తోటి. సో సమ్ గుడ్ హైదరాబాద్ బేస్డ్ నాకు కనబడినవి ఏంటి అంటే, దెర్ ఇస్ అ పాపులర్ ఫుట్వేర్ బ్రాండ్ కాల్డ్ నీమెన్స్ అని చెప్పి, ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ, ద బ్రాండ్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ టు సీ దట్ ఇట్ ఇస్ అ హైదరాబాద్ బ్రాండ్. సో కొంతవరకు మన ఊరులో స్టార్ట్ అయిన పెద్ద బ్రాండ్ అని చెప్పుకోవడానికి ఆనందం. తర్వాత షార్క్ ట్యాంక్లోకి వెళ్ళిన కొన్ని తెలుగు ప్రొడక్ట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. షార్క్ ట్యాంక్లో సక్సెస్ఫుల్గా వెళ్ళి ఫండ్ రైజ్ చేసినవి కూడా ఉన్నాయి. స్కిప్పీ ఐస్ పాప్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, ఇట్ వాస్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ దీంట్లోని, నేను ఎప్పుడు వాడలేదు అది, బట్ ఇట్ ఇస్ సపోజ్లీ వెరీ పాపులర్. సో వాళ్ళు ఫ్రమ్ హైదరాబాద్. తర్వాత బియాండ్ వాటర్ అని చెప్పి వాటర్ ఎడిటివ్ ఒకటి ఉంది, వివా లైఫ్ అని చెప్పిన వాళ్ళకి దే మేడ్ సమ్ గ్లూకోమీటర్ విచ్ డస్ నాట్ రిక్వైర్ ఎ ప్రిక్, అక్కర్లేకుండా కన్నం పెట్టకుండా గ్లూకోజ్ చదివే పేటెంట్ అది కూడా వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత ఒక హెకాల్ అనే ఫ్యాబ్రిక్ ఫర్ మాస్క్స్, అదేనో నాన్ ఇన్వేజివ్ది ఒక పేటెంట్ ఉంది. దీస్ ఆర్ ఆల్ గుడ్ ప్రొడక్ట్స్. అంటే ఇవేవో ఒక జాన్రాకి సంబంధించిన మాత్రమే కాదు, నేను ఓన్లీ షార్క్ ట్యాంక్ మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా ప్రొడక్ట్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ విచ్ హ్యావ్ గాన్ ఇన్ టు షార్క్ ట్యాంక్. ఎందుకని? విజిబిలిటీ కోసం, నాట్ దట్ దేర్ ఏదో పెద్ద ఇదనక. చాలా బ్రాండ్లు ఉన్నాయి, ఐఎమ్ షూర్ దేర్ ఆర్ మెనీ మోర్ బ్రాండ్స్ విచ్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఇది చూసి చాలా ఓల్డ్ లెగసీ బ్రాండ్స్ మన మొదటి నుంచే ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే, ఓహో వీఆర్ మిస్సింగ్ ద బస్ అన్న యాటిట్యూడ్లోని ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ విచ్ వర్ ప్యూర్లీ ఆఫ్లైన్ హ్యావ్ నౌ కమ్ ఆన్లైన్, అండ్ నౌ ఎ సిగ్నిఫికెంట్ చంక్ ఆఫ్ దర్ రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ దోస్ ఆన్లైన్ సెగ్మెంట్స్. ఇందులోని మనకి కళ్ళకు కనబడే పెద్ద తెలుగు బ్రాండ్స్ ఆర్ పుల్లారెడ్డి స్వీట్స్, ఆల్మండ్ హౌస్,
products like this, and then home food brands like Hyderabad based Velanki Foods, Vizag based Gruhapriya Foods. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ ఆన్లైన్ బిజినెస్ అండ్ దే ఆర్ డూయింగ్ సిగ్నిఫికెంట్ చంక్ ఆఫ్ దేర్ బిజినెస్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ ఆన్లైన్. ఏకంగా సపరేట్గా వేర్ హౌస్లు పెట్టుకుని ఆన్లైన్ ప్రొడక్ట్లు పంపించుకునే స్థాయికి వాళ్ళు ఎదిగారు. వన్ మోర్ కైండ్ ఆఫ్ D2C బ్రాండ్స్ ఆర్ ప్రొడక్ట్స్ విచ్ హ్యావ్ GI ట్యాగ్స్. ఎప్పుడైతే జియోగ్రాఫికల్ ఇండికేటర్ ట్యాగ్స్ వచ్చేసాయో ఇప్పుడు ఆ ఏరియా తాలూకా పేరుతో ఉన్న ప్రొడక్ట్ ఇంకెవడు మార్కెట్ చేయలేడు అని చెప్పి అది కొన్ని సంవత్సరాల క్రితం మీకు గుర్తుంటే ఒరిస్సాకి రసగుల్లా ఇచ్చారు, బెంగాల్ కాకుండా ఇది మాది అని చెప్పి వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకోవడం చాలా మందికి గుర్తుండొచ్చు. ఫస్ట్ టైం GI ట్యాగ్. సో మనకి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ తెలుగు ప్రొడక్ట్స్ విచ్ ఆర్ వరల్డ్ రినౌండ్. సో మన తాలూకా టర్మరిక్ అమెరికా వాడు వచ్చి మనకి తిరిగి అమ్మడం కాకుండా అలాగా మన ప్రొడక్ట్లు మనం కొన్ని GI ట్యాగులు సక్సెస్ఫుల్గా తెచ్చుకున్న ఉన్నాయి మన వాళ్ళవి. సో వీ షుడ్, అందులో ద బిగ్గెస్ట్ బై ఫార్ ఇస్ అరకు కాఫీ, నాంది ఫౌండేషన్ వాళ్ళ అరకు కాఫీ. దాన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తాలూకా GCC అరకు కాఫీలో రకరకాలు విచ్ ఇస్ మీడియాకర్ ప్రొడక్ట్ బట్ దే ఆర్ గెటింగ్ దేర్. సో అరకు కాఫీ హ్యాస్ అ GI ట్యాగ్. సో నో వన్, ఆ అరకు కాఫీ అని ఉన్నది మన బ్రాండ్, ఇట్ ఈస్ అవర్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ బీయింగ్ సోల్డ్ టు కన్స్యూమర్స్. తర్వాత D2C GI ట్యాగ్లు ఉన్నాయి. ఇంకొకటి వెరీ బిగ్ ప్రొడక్ట్ తెలంగాణ ఆంధ్రాకి పోచంపల్లి ఇకత్ ఫ్యాబ్రిక్. నౌ దట్ హ్యాస్ అ GI ట్యాగ్. సో దానివల్ల న్యాచురల్లీ దాని మార్కెట్ హ్యాస్ ఇన్స్టెంట్లీ గాన్ అప్. తర్వాత టాయ్స్ విషయంలోనే, అంటే ఓన్లీ ఫుడ్ అవి అందుకే మాట్లాడుకోవాలి, మొదటి నుంచి మనకున్న టాయ్స్ని ఈ D2C వచ్చిన తర్వాత దే హ్యావ్ యాక్చువల్లీ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎక్కడో స్టోర్లో పెట్టి అమ్ముకోవడం అన్న కాన్సెప్ట్ కాకుండా దే ఆర్ నౌ ఏబుల్ టు సెల్ డైరెక్ట్లీ ఆన్ దేర్ ఓన్ స్టోర్స్. బోత్ ఏటికొప్పాక అండ్ కొండపల్లి హ్యావ్ GI ట్యాగ్స్ నౌ. సో వాటికి ఆ పేరు ఇంకెవడు వాడలేడు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. దేర్ ఆర్ వెబ్సైట్స్ లైక్ హైదరాబాద్ బేస్డ్ braslotus.in ఇలాంటి సైట్లు ఉన్నాయి విచ్ స్పెసిఫిక్గా ఇలాంటివి మాత్రమే చూస్తారు. దట్ ఓకే, డైరెక్ట్గా వీవర్ దగ్గర నుంచో లేకపోతే హ్యాండీక్రాఫ్ట్ మేకర్ దగ్గర నుంచో చెరియల్ మాస్క్ తయారు చేసే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ వన్ మోర్ సచ్ ప్రొడక్ట్. సో ఇలాంటివి పట్టుకొచ్చి ఒక దగ్గర ఆథెంటిక్గా విత్ GI ట్యాగ్స్ అండ్ విత్ ఒరిజినల్ ఫౌండర్ తాలూకా తయారు చేసిన వాళ్ళ తాలూకా స్టోరీ తోటి అని చెప్పి. అయితే వాట్ ఐ రియలైజ్ నాగభయ్య ఇస్ తెలుగు బ్రాండ్స్ హ్యావ్ నాట్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రైడింగ్ దిస్ D2C వేవ్. వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు, అంటే ఇఫ్ రైజింగ్ మనీ, ఇందాక మనం మాట్లాడుకున్న బ్రాండ్లది ఎందుకు ఆ బ్రాండ్లు మాత్రమే మాట్లాడుకున్నాం, దే రేస్డ్ ఎ ట్రక్ లోడ్ ఆఫ్ మనీ అండ్ దే యూస్ దట్ మనీ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. మన వాళ్ళు ఫర్ సమ్ రీజన్ హ్యావ్ నాట్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఎట్ దిస్. అంటే మనది వన్ థింగ్ దట్ తెలుగు పీపుల్ షుడ్ బి ప్రౌడ్ అబౌట్ ఇస్ అవర్ ఆంటర్ప్రెన్యూరల్ స్పిరిట్. మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ బీన్ క్వైట్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కదా. ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల నుంచి ఎక్కడెక్కడికో విస్తరించి ఉండి, సో వీ హ్యావ్ డన్ వెల్ బిజినెస్ వైజ్. కాకపోతే ఎందుకనో మరి బికాస్ మనకి ట్రెడిషనల్గా చాలా సంవత్సరాల నుంచి ఓల్డ్ బిజినెస్ మోడల్కి మనం ఉండిపోయామన్నా లేకపోతే ఏమిటి అనేది తెలియదు, కానీ బిజినెస్ వాల్యూమ్ మనది చాలా ఎక్కువగా ఉండొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ బీయింగ్ డన్ త్రూ ట్రెడిషనల్ ఛానల్స్. ఇప్పుడు రైస్ కానీ లేకపోతే ఇంకొక సక్సెస్ఫుల్ D2C ఎగ్జాంపుల్ ఇస్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో తెనాలి మనం కవర్ చేయకపోతే ఎలాగా. సో వేర్ నౌ దే హ్యావ్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్, దే హ్యావ్ యాడెడ్ మిల్లెట్స్ ప్రొడక్ట్స్ ఇన్ టు దేర్, లడ్డూలు సున్నుండలు ఇలాంటివన్నీ పట్టుకొచ్చి దే డూయింగ్ వెల్. సో ఇలాంటివి బట్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఊర్లలోని ఇప్పుడు బెంగళూరు లాంటి ఊర్లోని ప్రాబబ్లీ ఒక 1000 సక్సెస్ఫుల్ D2C బ్రాండ్లు ఉండుంటాయి బెంగళూరుకి. మనకి 2 స్టేట్లు కలిపి ఐ కుడ్ నాట్ ఈవెన్ ఫైండ్ 100 దట్ ఓకే బాగానే ఉంది అనుకోవడానికి. సో ఐఎమ్ సర్ప్రైజ్డ్ యాజ్ టు వై అని చెప్పి, అంటే వై వీఆర్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు దీస్ అన్న దీంట్లోని. సో వాట్ వుడ్ యూ సే? నావి కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే, ఆంటర్ప్రెన్యూర్షిప్లో తెలుగు వాళ్ళు మొదటి నుంచి బాగా గట్టిగానే ఉన్నారు సౌత్ ఇండియాలో ముఖ్యంగా. దాని తర్వాత గత 20 ఏళ్ళుగా అయితే కనుక ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ ఈ రంగాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం దేశం ఏంటి, దేశాల ఎలలు దాటి ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్లు, సివిల్ వర్క్స్ ఆఫ్ఘనిస్తాన్లోనూ కూడా చేస్తున్నారు అంతాను. కానీ ఇవన్నీ ట్రెడిషనల్ బిజినెసెస్. నువ్వు చెప్పినట్టు నిజంగానే మేబీ టెక్ ఎనేబుల్డ్ బిజినెస్లో కొంచెం వెనకబడి ఉన్నట్టు లెక్క. అంటే దెర్ ఆర్ సమ్ గ్లోరియస్ ఎగ్జంప్షన్స్ లైక్ రెడ్ బస్ కానీ స్విగ్గీ కానీ వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ బట్ బై అండ్ లార్జ్ మనకున్న జనాభాకి ముఖ్యంగా దేశంలో, అలాగే మన వాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్లో మన వాళ్ళ షేర్ ఎంత ఉంటుందో మన పిల్లకాయలు చూసుకుంటే కనుక అది ట్రాన్స్లేట్ అవ్వట్లేదు టెక్ ఎంటర్ప్రెన్యూర్షిప్లోకి. ఇంకోటి కూడాను నాకు మనం ఆడుకుంటున్నప్పుడు ఇప్పుడు D2C అనేది ఈ ప్రొడక్ట్స్ వీ కెన్ యాక్చువల్లీ బ్రాడ్లీ క్లాసిఫై దెమ్ ఇంటూ 2 కేటగిరీస్. ఒకటి ఏంటంటే ఒక కల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, అంటే అది
క్విజీన్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు. రెండోదేమో నాన్ కల్చర్ రిలేటెడ్, అన్కల్చర్డ్ కాదు, నాన్ కల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. వాటిలో ఎవరైనా వెళ్ళొచ్చు, మేబీ వాటిలో ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుందేమో. బట్ ఐ స్టిల్ థింక్ తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. ఇకపోతే కల్చర్ విషయానికి వస్తే కనుక నా ఉద్దేశం ఏంటంటే, తెలుగు వాళ్ళకున్న జనాభాకి, వాళ్ళకున్న ఒక హై లెవెల్ కల్చర్కి, వాళ్ళకున్న కాకపోతే కొంచెం లో ప్రొఫైల్లో ఉంటారు, అదొక వేరే విషయం. ముఖ్యంగా పంజాబీస్ కానీ, తమిళ్, టు సమ్ ఎక్స్టెంట్ బెంగాలీస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు మన జనాభా ఎక్కువైనా కూడా, వీళ్ళందరికంటే కూడాను. కానీ ఎవరైతే మన క్విజిన్ తింటారో, ముఖ్యంగా దోస్ హూ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ చెన్నై ఆర్ ఇన్ బెంగళూరు, చాలామందికి ఆంధ్ర క్విజిన్ అంటే కనుక చాలా దే ఫాల్ ఇన్ లవ్. అలాగే ఈ టెక్స్టైల్స్, ముఖ్యంగా కాటన్ శారీస్ ఇవన్నీ మనవి చాలా యునిక్ ఉన్నాయి కదా. ఒక 7-8 ప్లేసులు ఉన్నాయి కదా ఆంధ్ర తెలంగాణ, రాయలసీమ కలిపి. అవి కానీ దెన్ హ్యాండీక్రాఫ్ట్స్. ఈ D2C ఆపర్చునిటీస్ అంటే కల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే కనుక ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బిగిన్ విత్ పీపుల్ ఎలివేటింగ్, అంటే అవర్ ఓన్ పీపుల్ ఎలివేటింగ్ అవర్ కల్చర్ టు ద నేషనల్ కాన్షియస్నెస్ ఆర్ ఇంటర్నేషనల్ కాన్షియస్నెస్. అంటే ఒక రకంగా సినిమాల ద్వారా జరుగుతుంది అది, రాజమౌళిను అల్లు అర్జున్ ద్వారా. అంతేకాకుండా ఈ మనకున్న గొప్ప అవకాశం ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కూడాను ఏదైనా మంచి ఛానల్స్ పాపులర్ అయ్యి వాళ్ళు చేస్తున్న వీడియోస్లో when it comes out very clearly how interesting the cuisine or the touristy places or the handicrafts or textiles అనేది ఈ ప్రాంతానికి చెందిన, తెలుగు ప్రాంతాలకు చెందినవి. అదొక సాఫ్ట్ పవర్ ముందు డెవలప్ అయితే కనుక దాని తర్వాత మన వాళ్ళు ఇప్పుడు దాకా కేవలం ప్రవాసాంధ్రులనిను, లేకపోతే ప్రవాసాంధ్రులు అంటే నాన్ రెసిడెంట్ తెలుగుస్ అండ్ రెసిడెంట్ తెలుగుస్ వీళ్ళ మీదే దృష్టి పెట్టారు. కానీ భారతదేశం కూడా పెద్ద మార్కెట్ ఉంది. ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న DTC ఏవైతే నువ్వు మెన్షన్ చేసావో ఈ ఫుడ్ సంబంధించింది, భారతదేశంలో ఇంకా ఎక్కువ. అంటే మనకు ఇందోరీ కానీ లేకపోతే ఇలాంటి వాటికి దేశం మొత్తం మీద అంత ఉంది కదా పాపులారిటీ. అదే లెవెల్లో మంది కూడా ఉండొచ్చు యాక్చువల్గా. కాకపోతే అది ఏదైనా ఆర్గానిక్గా ఎవరో ఒకళ్ళిద్దరు బాగా పాపులర్ అయ్యి వాళ్ళ మీద ఆసక్తితో మిగతా దేశ ప్రజలు తెలుగు కల్చర్ కానీ, తెలుగు క్విజిన్ కానీ, తెలుగు హ్యాండీక్రాఫ్ట్స్ కానీ మనకి అర్థమయ్యి ఇంకా వాటి మీద కూడా ఆసక్తి పెరిగి కొనుక్కుందాం అనుకుంటున్నాం అనేది అది ఆర్గానిక్గా. అది కాకుండా కొంచెం ఆర్గనైజ్డ్గా కలెక్టివ్గా కూడా కొంచెం చేయొచ్చు. అంటే అఫ్కోర్స్ ప్రభుత్వం గురించి ఆలోచించాను నేను, ప్రభుత్వం వాళ్ళు ఏది వెళ్ళి పెడితే అది మసైపోద్ది కాబట్టి. కానీ ఈ CII ఇలాంటి ఫికీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో తెలుగు చాప్టర్స్ ఉన్నాయి, అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ చాప్టర్స్. అలాంటి వాళ్ళైనా ఆలోచించుకోవాలి ఇలాంటివి. ఓకే, ఇది కాకుండా ఇన్ జనరల్ నీకేమైనా ఆబ్వియస్గా దీంట్లో తెలుగు వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవ్వగలరు మనకున్న మేబీ అక్కడ న్యాచురల్ అడ్వాంటేజెస్ ద్వారా కానీ, రిసోర్సెస్ ద్వారా కానీ ఎందుకు దీంట్లో ఎంటర్ కాలేదు అనిపించింది నీకేమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు దట్ మన సాఫ్ట్ పవర్ పెరగడం వల్ల కల్చర్ రిలేటెడ్ పెరిగాయి అన్నది ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్, అండ్ అది అన్క్వశ్చనబుల్. అది అందులో ఇంకా ఇప్పుడు ఈజీ కాబట్టి ఓహో ఎంతకన్నా గృహప్రియ వాడికన్నా నేను బొబ్బట్లు బాగా వేస్తాను అని చెప్పి ఇంకొకటి బొబ్బట్ల షాప్ పెట్టుకుని ఆత్రేయపురం వాడికన్నా నేను ఇంకా బెటర్ పూతరేకులు చేస్తాను అని చెప్పి, అంటే మనకి తెలిసినది ఇక్కడైనా అని చెప్పి ఆగిపోవడం అని కాకుండా మీరు చాలా మంచి మాట అన్నారు. ప్రాబబ్లీ బికాస్ మెనీ ఆఫ్ అవర్ టెక్నోక్రాట్స్ రన్ బిహైండ్ గుడ్ జాబ్స్ అండ్ దే గో అవే వల్ల దాన్ని ఆంటర్ప్రినర్షిప్ కన్వర్ట్ అవ్వట్లేదేమో అన్న ఒక్కటే తప్ప. అంటే రెండు కంప్లీట్ డిఫరెంట్ పాత్లు అయిపోయి ఆంటర్ప్రినర్షిప్లోకి వెళ్ళిన పాత్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ టెక్నాలజీ కానీ అదంతా వాడుకునే అంత సీన్ వీళ్ళకి లేదు అని అనుకుని, ఇటు వెళ్ళిపోయిన వాడికి అసలు బిజినెస్ తాలూకా ఇంట్రెస్ట్ లేదు అని రెండు వీరైపోతున్నారేమో అన్నది మీరు అన్నది 100% ఇట్ మేక్ సెన్స్. ఇప్పుడు కేరళకి మన కోకోనట్ కోనసీమ ఇదంతా ఉన్నట్టు కేరళ హ్యాస్ అ లాట్ ఆఫ్ కోకోనట్. ద కోకోనట్ బేస్డ్ ఇండస్ట్రీ అనేసరికి మనకు ఫస్ట్ కేరళ గుర్తొస్తుంది. అంత కోకోనట్ మనకి ఉంది, బట్ somehow we have not been able to harness any of that. And I'm just talking about one example. ఇలాంటివి అంటే మీరు న్యాచురల్ రిసోర్సెస్ అన్నమాట వాడారు కాబట్టి ఇప్పుడు అరకులో కాఫీ పండించవచ్చు అన్నది
was purely ఒక ఐడియా దట్ బికాస్ దెర్ వాజ్ నో కాఫీ. ఇట్ ఈస్ నాట్ లైక్ నీలగిరీస్ ఆర్ సమ్ ప్లేస్ వేర్ ఎప్పుడో బాబా బుడాన్ అక్కడి నుంచి పట్టుకొచ్చి గింజేసాడు కాబట్టి కూర్గులో వచ్చింది అని చెప్పి బాబా బుడాన్ గిరి చుట్టూ తయారైంది అన్నట్టు మనకేం స్టోరీ లేదు. కాకపోతే ఇట్ వాస్ జస్ట్ వన్ థాట్ దట్ ఓకే, నాంది ఫౌండేషన్ మనోజ్ గారిది, ఆనంద్ మహీంద్ర బ్యాకింగ్ తోటి, దట్ ఓకే ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అండ్ అలా కదా, మనం వై డోంట్ వి రెప్లికేట్ దట్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఏంటి ఆ సైడ్లోని డ్రాగన్ ఫ్రూట్ అవి గట్టిగా స్టార్ట్ చేశారు. సో ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఫుడ్ ఒక్కదానికి మనకు రిస్ట్రిక్ట్ అయిపోక్కర్లేదు కూడా కదా. ఇప్పుడు కాయిర్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇప్పుడు రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ ఆ ఏరియాలోని దేర్ మస్ట్ బి న్యాచురల్ రిసోర్సెస్ విచ్ కెన్ బి ఇన్నాళ్ళ పాటు పెద్దగా ట్యాప్ చేయలేదు, లోకల్ మార్కెట్ మాత్రమే ఉంది, ఇట్ హ్యాస్ నాట్ గాన్ బియాండ్ దట్ అన్నవి ప్రతి ఏరియాలో ఉన్నాయి. వీఆర్ ఎ వెరీ ఫర్టైల్ స్టేట్, మనకి తక్కువేం లేవు కదా చుట్టుపక్కల, ఆల్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సెస్ దట్ వీ హ్యావ్. ఈవెన్ విత్ ఇన్ ఫుడ్ మనం ఓన్లీ ఈ రెడీ టు ఈట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్కి మనం పరిమితం అయిపోయాము అన్నది నా భావన. దట్ పచ్చళ్ళు, పళ్ళు, అప్పడాలు, వడియాలు, రెడీ టు ఈట్ కైండ్ ఆఫ్ మార్కెట్ మిక్స్లు, దాంట్లో మనం వండిపోయాం సుబ్బయ్య హోటల్ మీల్స్ లాగా డిఫరెంట్ డిష్లు మన బుర్రలో అవి మాత్రమే, దానికి మనం పరిమితం అయిపోయాము అని చెప్పి. వీఆర్ ఎ ఫుడ్ ప్రాసెసింగ్ జాయింట్. సో దేర్ ష్యూర్లీ హ్యాస్ టు బి సమ్. ఇప్పుడు ఇండియాలోని పెద్ద పెద్ద వేవ్లు జరిగిన వాటిల్లో దెర్ ఇస్ అ న్యూ హెల్త్ క్రేజ్ దట్ హ్యాస్ కమ్ ఆఫ్టర్ కోవిడ్. దెర్ ఇస్ లిటరల్లీ నో సక్సెస్ఫుల్ తెలుగు బ్రాండ్ ఇన్ దట్ హెల్త్ ఫుడ్ సెగ్మెంట్, అసలు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఉంది, 100 బ్రాండ్లు ఉన్నాయి బయట, బట్ నన్ ఆఫ్ అవర్ పీపుల్, మన వాళ్ళు ఎవరూ లేరు దాంట్లోని. తర్వాత ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ కోవిడ్ తర్వాత బాగా పిచ్చెక్కి మెనీ ఆఫ్ దీస్ ఫండ్ రైజెస్ హ్యాపెండ్ ఇన్ దట్ సెగ్మెంట్, హెల్త్ అండ్ బెటర్ లివింగ్లోని. అందులో మనం లేము. సో వి కైండ్ ఆఫ్ మిస్డ్ ద బస్. తర్వాత అంటే ఇప్పుడు ఒక ఊరు తాలూకు ఈకో సిస్టమ్ వల్ల ఆ చుట్టుపక్కల పుట్టుకొస్తాయి కదా సార్, దట్ ఓహో ఇది పెట్టాడంటే అరే ఇదేదో బాగానే ఉందిరా అని చెప్పి. ఇప్పుడు కూర్గ్లో అక్కడ లోకల్లో ఉండడం వల్ల కూర్గ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 50 డిఫరెంట్ సక్సెస్ఫుల్ కాఫీ బ్రాండ్స్. లాస్ట్ వీకెండ్ మీ ఊర్లోని ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ అయింది. సో అందులోని బ్రాండ్లు అన్ని వాళ్ళే, మెజారిటీ అన్నీ కూడా ఇండియన్ బ్రాండ్స్. దే హ్యావ్ యాక్చువల్లీ బికమ్ క్వైట్ సక్సెస్ఫుల్. ఇప్పుడు కుంభకోణంలో ఉన్న టిపికల్ కాఫీ బ్రాండ్స్ హ్యావ్ బికమ్ D2C కింద బాగా ఎదిగిపోయి. ఇప్పుడు మోహన్ కాఫీ ఉన్నాడు, వాడు హీ సెల్స్ అట్లీస్ట్ ఒక 10,000 ప్యాక్స్ పర్ వీక్ జస్ట్ త్రూ హిజ్ వాట్సాప్ ఛానల్. సో అలాంటివి మనకి చాలా షాప్స్ కానీ చాలా బిజినెస్లు కానీ, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్ ఉన్నాయి రాజమండ్రిలో, ఐఎమ్ జస్ట్ మనకు గుర్తున్న ఎగ్జాంపుల్స్. ఆన్లైన్ కనబడరు, ప్రాబబ్లీ కన్జర్వేటివ్గా ఉండడం వల్ల అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ దెర్ ఆర్ మెనీ బ్రాండ్స్ లైక్ దట్ వేర్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలలోనే దెర్ మస్ట్ అట్లీస్ట్ బి 100 డిఫరెంట్ ఐకానిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ హైదరాబాద్ కదా, విచ్ ఆర్ నోవేర్ ఆన్లైన్ ఎనీ టైమ్ సూన్. అయితే చేంజ్ మస్ట్ కమ్, ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ కమ్. దే కాంట్ కీప్ అవాయిడింగ్. ఇప్పుడు పుల్లారెడ్డి ఇలాంటి వాళ్ళకి ఆన్లైన్ వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. మా వైజాగ్ శివరామ ఇస్ నౌ ఆన్లైన్, స్విగ్గీలో ఫస్ట్ టైం కనబడుతున్నారు వాళ్ళు. సో ఇలాంటి బ్రాండ్స్ దే కైండ్ ఆఫ్ మిస్డ్ ద బస్ అని వాళ్ళకి తెలుసు. కాకపోతే వాట్ ఐ వుడ్ బి చాలా ఆనందించే విషయం ఏమైనా ఏమవుతుందంటే, ఇఫ్ దేర్ ఆర్ రియల్ బిగ్ బ్రాండ్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఇప్పుడు అమర్ రాజా లాంటి బ్రాండ్ తెలుగు వాళ్ళకి మనకి ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ D2C కాదు అది, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. బట్ అలాగా దట్ అంత స్కేల్ మనకు ఉన్నందుకు గాను, ఇఫ్ దెర్ ఆర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విచ్ బికమ్ సచ్ బ్రాండ్స్ అండ్ గో ఆన్లైన్, మన తాలూకా సాఫ్ట్ పవర్ ఇంకా పెంచడానికి దానికి బాగుంటుందని నా అభిప్రాయం. ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, మనకి హిస్టారికల్గా కూడా మన ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి కొన్ని బిగ్ బ్రాండ్స్ ఉన్నాయి. అమృతాంజన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ బిగ్ బ్రాండ్స్. అఫ్ కోర్స్ అది చాలా బాగా చెప్పారు, కరెక్ట్ కరెక్ట్. ఫ్యాక్టరీ కోలకత్తాలో ఉండొచ్చు, కానీ అది అంతా పెట్టింది నడిపింది అంతా కాశీనాథ్ని నాగేశ్వరరావు గారు కదా. ఆ టైప్లో ఆయన క్రేన్ ఒక్కపొడి, క్రెయిన్ ఒక్కపొడి కానీ. సో కొంచెం అప్డేట్ అవ్వండి అయ్యా, కొంచెం ఎక్కువ ఆలోచించండి, థింక్ బిగ్ అనేది మా సందేశం. ఇప్పుడు ఫండింగ్ ఉంది, తీసుకోండి వెళ్ళి. ఇప్పుడు ఏఐ ఉంది, ఏఐని వాడుకోండి. మీ ఐడియేషన్ కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, దేనికైనా సరే. కేవలం ఉద్యోగాలకు వెనకాల తిరగకుండా, లేకపోతే ఈవెన్ NRS కూడా నా అప్పీల్ ఇదే ఏంటంటే, మీరు సైడ్ హసిల్ చేస్తే ఏదో ఒక రెస్టారెంట్ నడపడం, ఒక యూట్యూబ్ ఛానల్ నడపడం ఇదేంటి మరి చీప్గా. కొంచెం ఎక్కువ ఆలోచించి D2C బ్రాండ్స్ లాంటివి మొదలుపెట్టండి, అక్కడే మొదలుపెట్టి ఇక్కడ తీసుకునే తర్వాత కావాలంటే కనుక.
చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఏఐ వాడి ఏదైనా తయారు చేద్దాము అంటే కంప్యూటర్ ముందు కూర్చొని ఒక ఆన్లైన్ ప్రోడక్ట్ మాత్రమే తయారు చేయడం అని కాదు. దాన్ని వాడి ఒక ప్రాపర్ ఆఫ్లైన్ ప్రోడక్ట్ తయారు చేసి యూ కెన్ యాక్చువల్లీ మేక్ ఇట్ ఇంటూ ఎ వెరీ సక్సెస్ఫుల్ బ్రాండ్ అండ్ మేక్ మచ్ మోర్ మనీ దాన్ దట్. రేపు ఉదయం ఎవరో పెద్ద ఏ యూనిలివర్ లాంటి వాడు, ఐటీసీ లాంటి వాళ్ళు వచ్చి కొనేసుకుంటారు. బికాస్ దే హ్యావ్ వెరీ వెరీ డీప్ పాకెట్స్. కాబట్టి దట్ షుడ్ బి ఎగ్జిట్ ప్లాన్ కావాలనుకుంటే మనకి. సో అండ్ ఓ సరదా ఉంటుంది ఏదైనా తయారు చేయడంలో కదా. సో వీ హోప్ మోర్ సచ్ బ్రాండ్స్ కమ్ అప్ ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్స్. అదే ఐ హోప్ దట్ యూ ఆల్సో గెట్ ఇన్ టు D2C బ్రాండ్ సూన్. అయితే మనం డైరెక్ట్ టు చంద్రశేఖర్ అని చెప్పి D2C బ్రాండ్ ఒకటి తయారు చేద్దాం మన చందు గారితో. ఓకే, బై.